హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంట్లో ఉన్న ఉసిరికాయలతో ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తానండి. పెద్ద తినేసి ఊళ్ళలాగా కొన్ని తెచ్చేసాను. కాకపోతే అవి తినేటప్పటికి తట్టుకోలేకపోయాము. వగరగా పుల్లగా ఉండడం వల్ల మేమైతే అన్నీ తినలేకపోయాము. సరేలే అని చెప్పేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని దీన్ని 2 విధాలుగా ట్రై చేద్దాము. అప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి ఇలా చేశాను. బాగా కడిగేసుకొని గాజు సీసాలోని ఉసిరికాయకి చుట్టూ ఘాట్లు పెట్టేసుకొని అందులో వేసేసుకున్నాను అనమాట. అదేండి కొట్లు కాడ అమ్ముతారు కదా ఊరబెట్టిన ఉసిరికాయలు, అలాగా మొత్తం చుట్టెంపులు ఘాట్లు పెట్టేసుకొని ఉసిరికాయలు అందులో వేసేసి ఒక చిన్న స్పూన్తో పసుపు అలాగే కాస్త ఉప్పు వేసుకొని ఉసిరికాయలు మునిగే వరకు కూడా నీళ్లు పోసేసుకున్నాను. ఇలా చేసుకొని ఒక 3 రోజులు పక్కన పెట్టేసామంటే దీనిలో ఉన్న పులుపు అంతా విరిగిపోతుంది. అలాగే తిన్నప్పుడు మనకి ఏమనిపించదు, చక్కగా తినేస్తాం. కాకపోతే కొంచెం వగరగా ఉంటుంది. మరీ పచ్చికాయ తిన్నంత కాదు, కానీ ఇలా బాగానే ఉంటుంది. ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే రోగనిరోధక శక్తి పెంచడంలో చాలా బాగా పనిచేస్తుంది. అందువల్ల ఉసిరికాయ తింటే హెల్త్కి బాగుంటుంది, జుట్టు కూడా బాగా పెరుగుతుంది. మిగతా ఉసిరికాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఇలా స్టీల్ బాక్స్లో వేసేసుకున్నాను. దీనిలోకి ఇక్కడ నేను నల్ల బెల్లం ఉపయోగిస్తున్నానండి. మీరు చూస్తున్నారా, ఆ నల్ల బెల్లం షాపుల దగ్గర అమ్ముతారండి, అడిగితే ఇస్తారు. బాలింతలకు బాగా పెడతారండి ఆ బెల్లాన్ని. నేను నార్మల్గా కాకుండా ఇది వేస్తున్నాను. మొత్తం ఒక చిన్న కప్పుతో తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉసిరి ముక్కల్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి దీన్ని కూడా ఒక 3 రోజుల పాటు ఈ రెండు పక్కన పెట్టేసుకున్నానండి. ఈ 3 రోజులు బాగా ఊరిన తర్వాత ఉసిరికాయ ముక్కలు చూస్తున్నారా, బెల్లం వేసింది ఎలా వాటర్ తేలిపోయిందో. ఈ ముక్కల్ని బాగా ఎండ ఉన్నప్పుడు ఒక పళ్ళెంలో వేసేసుకొని ఎండబెట్టేసుకోవాలండి. ఇలాగా ఒక 2-3 రోజులు బాగా ఎండబెట్టేస్తే దానిలో ఉన్న తేమ అంతా ఆరిపోతుంది. నేను చెప్తున్నాను, ఎండ బాగా కాసినప్పుడు ఒక 2 రోజులు ఖచ్చితంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండబెట్టాను. మధ్య మధ్యలో వచ్చి అలా కలుపుతూ ఉంటే ఆ తడి ఆరిపోయేదనమాట. చూస్తున్నారు కదా, నేను ఇన్ని ముక్కలు వేసానా, ఇవి మొత్తం అన్నీ ఎండేటప్పటికి ఇంకా చాలా తగ్గిపోయినాయండి. మీకు చూపిస్తాను ఒక సీసాలో వేసి. ఈ విధంగా ఎండబెట్టానండి. ఆ మిగిలిన వాటర్ నేనైతే వంపేశానండి. నాకు ఏం చేయాలో తెలియలేదు. శుభ్రంగా బాగా ఎండపెట్టేశాను ఒక 2 రోజుల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ. చూస్తున్నారా, ఇలా ప్లేట్లో వేస్తే సౌండ్ వస్తుంది. ఇలా ఈ విధంగా ఎండబెట్టేసి ఒక చిన్న గాజు సీసాలో వేసేసుకున్నాను. పిల్లలకి ఇస్తే తినేసారండి చక్కగా, చాక్లెట్లు తిన్నట్టు. పెద్దగా ఏం అనిపించలేదు, తీయగా పుల్ల పుల్లగా బాగుందని చెప్పేసి అన్నారు. మీరు కూడా పచ్చి ఉసిరికాయలు తినలేకపోతున్నాము అనుకుంటే కనుక ఈ విధంగా ట్రై చేసేయండి. అన్ని ముక్కలు ఎండబెడితే ఇన్ని అయినాయి. చూస్తున్నారు కదా, వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే మీరు కూడా ట్రై చేసేసి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.